స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో ఫలితాలు ఎలా ఉండబోతాయి? మళ్ళీ జూబ్లీహిల్స్ ఫలితాలు రాబోతాయా లేదా దానికి చుక్కెదురుగా బీఆర్ఎస్ అక్కడ వాళ్ళ తమ మార్కు వేసుకుంటారా అనేది తెలుసుకోవడానికి మనతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్టేషన్ గన్పూర్లో ఎలా ఉండబోతుంది సార్ ఉప ఎన్నికల విషయంలో? సో తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, తప్పకుండా గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆవురు అంటున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకొని కడియం సేరే ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుంటే ఆయన అభ్యర్థిత్వం ఇష్టం లేకున్నప్పటికీ కూడా కేసీఆర్ మీద గౌరవంతో ఆయనను గెలిపించడం జరిగింది. సో గెలిచిన వాడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు మరి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేయడం జరిగింది. బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని కడుపార తిని హరీష్ రావు దగ్గరికి పోయి కేటీఆర్ దగ్గర పోయి అదనంగా నిధులు కూడా వసూలు చేసుకొని తెల్లారి వరకే పార్టీ ఫిరాయించి ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి నేను అభివృద్ధికి పోయినా అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ఇది మొత్తం కూడా ప్రజలకు తేట తెల్లమవుతా ఉన్నది. తెల్లార లేస్తే నైతిక విలువల గురించి మాట్లాడతాడు. నేను టాల్ మ్యాన్ అని చెప్తారు, కానీ ఈరోజు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువలకు మన కట్టుబడి ఉండేదంటే ఇప్పటికైనా నిస్సిగ్గుగా ఇంకా ఉంటున్నాడు పదవి పట్టుకొని, కానీ ఇప్పటికైనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు రాజీనామా చేసినా చేయకున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలా ఉన్న ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా నిర్ణయం తీసుకోకున్నా ఆఖరి 6 నెలలైన ఎలక్షన్లు వస్తాయి, తప్పకుండా నీ పాపం పండాలి. ఇంకా నీ పాపము అంటే దినాలు గడిచిన కొద్దీ పాపం పండుతూ ఉంటుంది. సో అక్కడ కార్యకర్తలుగా నేను కూడా ఇక్కడ కూడా తగ్గేదే లేదు. తప్పకుండా ఎప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా కూడా ఆయన కర్రు గార్చి వాత పెట్టడం ఖాయం. సార్, ఒకటి ఇప్పుడు కేసీఆర్ని గుర్తుపెట్టుకున్న జనాలు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తుపెట్టుకోలేకపోతున్నారా అసలు, లేదంటే కాంగ్రెస్ ఇచ్చే డబ్బులకు ఓట్లు వేస్తున్నారా? అసలు కారణం ఏంటి? సో అనేక సందర్భాలల్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల కింద జరిగిన జనరల్ ఎన్నికల్లో చేసినవన్నీ చెప్పుకోకపోవడం వల్ల 1.8% ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం. సో అనేక సమీక్షలు చేసి మీరన్నట్టే మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లనే ఓడిపోయినాం. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి, చేసిన పనులను చెప్పుకోవాలంటేనే కేసీఆర్ గారి మార్గదర్శకంలో మా గణపురం నియోజకవర్గంలో గత సంవత్సరం కాలం నుంచి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన పనులు చెప్పడానికి ఒక చక్కటి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏంటి అంటే ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ప్రోగ్రాం. ఏ ఊరికి పోయి ఒక ఊరులో ఉన్న ఒక్క ఇంటిని తీసుకుంటే ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల కరెంటు, ఫ్రీ కరెంటు, తర్వాత నాణ్యమైన కరెంటు, ఇంట్లో కూడా 24 గంటల కరెంటు. ఆ ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి, ఆ ఇంట్లో కొడుకుంటే ఫీజు రియార్స్మెంటు, ఆ కొడుకు కనుక విదేశాలకు పోతే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2000, వితంతు ఉంటే 2000, రైతు కనుక చనిపోతే 5 లక్షలు. తర్వాత ఆ ఇంట్లో ఇంటిల్లి పాదులకు కంటి వెలుగుతోటి అందరికీ కంటి పరీక్ష, ఇంటింటికి ఒక నల్ల శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే నల్ల, తర్వాత ఆ ఇంట్లో వికలాంగులు ఉంటే 4000 పెన్షన్. అంటే ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే ఇంటికి చేరుతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరంలో ఒక్క పని అంటే ఒక్కటి అదనంగా ₹1 కూడా ఇచ్చింది లేదు. ఇంకా రైతు బంధు ఆనకాలం వ్యవసాయంగా ఎగ్గొట్టిండు, తర్వాత బోనస్ ఇవ్వలేదు, తర్వాత 24 గంటల కరెంట్ ఎక్కడ రావట్లేదు, తులం బంగారం ఇవ్వలేదు, తర్వాత స్కూటీ లేదు. అంటే ఇచ్చిన హామీలు ఒక్కటి ఇవ్వకుండా అవి మాత్రం ఇస్తుంది. కాబట్టి ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ క్యాడర్కి మాత్రమే ఉంది. మరి ఊర్లో ఏమైనా చేశారంటే ప్రతి ఊర్లో మరి పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, తర్వాత మొత్తం కూడా ఊర్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మొత్తం కూడా ఊరు మొత్తం కూడా అభివృద్ధి ఎవరు చేసిందంటే కేసీఆర్. ఊరు బయటికి వెళ్ళేది ఉంటే ఊరు బయట మిషన్ కాకతీయ కింద చెరువుల మరమ్మతులు, కుంటల మరమ్మతులు, కెనాల్ మరమ్మతులు, తర్వాత మత్తళ్ళ మరమ్మతులు, ఆ రకంగా బీటీ రోడ్లు 2 ఉంటే 3, 4, 6 అట్లా చేసి బీటీ రోడ్ల అంటే
అప్పుడు వేసిన రోడ్లే ఇప్పటివరకు ఇప్పుడు గుంతలు కాదు, ఒక్కొక్క దగ్గర బొందలు తయారైపోయినాయి, కానీ రోడ్ల మరమ్మతులు లేదు ఇప్పటి ఉన్న పరిస్థితిలో. చెరువులు ఎంత భారీ వర్షాలు వచ్చినా కూడా ఎక్కడ చెరువులు కూడా తెగిపోయినంత గొప్ప మిషన్ కాకతీయ కింద మనం చేసుకోగలం. అంటే ఇప్పటివరకు ఇంట్లో బీఆర్ఎస్ ఫండ్లే, ఊర్లో బీఆర్ఎస్ ఫండ్లే, ఊరు బయటికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ ఫండ్లే అని ఉంటే దాదాపు వరుసగా 150 గ్రామాలు తిరిగి ప్రతి ఇంట్లో ఏ రకంగా బీఆర్ఎస్ మేలు చేస్తే మేము చెప్పగలిగినాం. ఇది కేసీఆర్ గారి ఆలోచన భాగం, మనం చేసింది చెప్పుకోవాలి. సో అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ రాజన్న. గణపురంకి వచ్చేవరకు ఎక్కడ లేనని 153,53,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి 9 రిజర్వాయర్ల ద్వారా నీరు. ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, చీటకోడు రిజర్వాయర్, బొమ్మకూరు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసుకోగలిగినాం. ఆ రకంగా ఈరోజు మరి గణపురంలో ప్రతి చెరువు కూడా నింపుకోగలిగినాం. అట్లా ఈరోజు కేసీఆర్ 98 మార్కులు నెంబర్ 1 అయితే, 92 మార్కులతో కేటీఆర్ 2వ స్థానం అయితే, 88 మార్కులతో హరీష్ రావు 3వ స్థానం అయితే, స్టేషన్ గన్పూర్ 86 మార్కులతో 4వ స్థానం. ఇది స్టేట్ మొత్తం చేసిన సర్వేలో వచ్చిన రిపోర్ట్. అంటే అభివృద్ధి సంక్షేమంలో గణపురం నియోజకవర్గం వరంగల్లోనే టాప్ నెంబర్ 1. ఇట్ ఇస్ ఏ రిజర్వాయర్ల హబ్బు గణపురం. ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఏ ఒక్క నియోజకవర్గం లేవు, అంత ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్ళ హబ్బు, అక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళు వేరే ఎక్కడ కూడా గణపురంలో లేదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూంట్ అవ్వడంతో అనేక స్పెషల్ స్కీమ్ల ద్వారా వచ్చిన రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలన్నీ కూడా మన దగ్గర ఉండేది. ఇట్స్ ఏ హబ్ ఆఫ్ రోడ్స్. R&Bలో గొప్పగా 67 కిలోమీటర్ల నేషనల్ హైవే పోతా ఉన్నది. దానివల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది, గొప్పగా అభివృద్ధి అవుతుంది. ఎక్కడ ఏ నియోజకవర్గ వరంగల్ జిల్లా మొత్తంలో ఎక్కడ కూడా నేషనల్ హైవే 67 కిలోమీటర్లు పోలేదు. సో 1860 కోట్లు పెట్టి మనము జనగామ అవతల దగ్గర పెంబర్తి కంచెలు మొదలు పెడితే మనం రాంపూర్ నుంచి అక్కడ ఉనికిచెర్ల వరకు కూడా మన నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రోడ్స్ చేసుకోగలిగినాం, ప్రాజెక్ట్స్ చేసుకోగలిగినాం. సంక్షేమ పథకాలు దేశంలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కలేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు చేరడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. ఆ రకంగా నెంబర్ 1లో ఉన్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారు ఫలాలు ఇచ్చారు, కాకపోతే స్థానిక ఎమ్మెల్యేలే అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గారు, దానివల్లనే వాళ్ళు ఓటమి చెందారు అని అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా జాగృతి జనబాడ కార్యక్రమంలో అటు ప్రతిపక్ష పార్టీని, ఇటు అధికారంలో ఉన్న పార్టీని నిలదీస్తూ సమస్యలను చూపెడుతున్నారు. ఇది ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికల మీద కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ల మీద కావచ్చు ప్రభావం పడుతుందా? సో తప్పకుండా కవిత గారు ఏమంటారు, ఈ చెట్టుకు పుట్టిన కాయ. సో చెట్టు మీద ఉండి ఆ కొమ్మను నరికేసుకుంటే ఏమైతే కింద పడితే మనకే దెబ్బలు తగులుతాయి. కేసీఆర్ గారి దగ్గర బిడ్డగా ఉన్న గౌరవం నువ్వు ఏ పార్టీకి పోయినా ఇండివిజువల్గా ఉన్న రాదు. వారికి ఉన్న గౌరవం మొత్తం కూడా కేసీఆర్ వల్ల సంక్రమించిందే. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు బీఆర్ఎస్ ఎవరి మీద పోరాటం చేస్తుంది? కాంగ్రెస్ మీద పోరాటం చేస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష బాధ్యత మాకు ఇచ్చింది. కాబట్టి నువ్వు నిజంగానే ఒకవేళ కనుక అధికార పార్టీ మీద పోరాటం చేయాలంటే జాగృతి నాయకురాలుగా నువ్వు కూడా చేస్తున్నావు, దాన్ని మేము కాదనట్లేదు. కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పుకోకనే ఓడిపోయింది అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు ఆ మాట అంటున్నావు. ఓకే, అనేక రకాలుగా ఓటమికి అనేక కారణాల విషయంలో ఎంపీ నియోజకవర్గ స్థాయిలో 6 నెలలు సమీక్ష తెలంగాణ భవన్లో చేసుకొని జరిగిన తప్పులన్నింటి కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ జరగకుండా ఉండడం కోసం అనేక కార్యక్రమాలు చేసుకొని ముందు పోతాం. ఏదో జూబ్లీ హిల్స్లో గెలవగానే ఇక మొత్తం గెలిచిపోయినట్టు కాదు. సిటీ కల్చర్ వేరే తిరిగి ఉంటుంది. అక్కడ ఓల్డ్ సిటీ ముస్లిం ఓటర్కి సంబంధించిన వాళ్ళు బూర్కాలు వేసుకొని చిన్నపిల్లలు కూడా పోయి ఓటేసిన సందర్భం, బయట కర్ణాటక నుండి తీసుకొచ్చి ఇక్కడ ఓటేసిన సందర్భం, విపరీతమైన డబ్బులు, కుక్కర్లు, తర్వాత చీరలు, అనేక ప్రలోభాలకు అధికార దుర్వినియోగం చేసి అక్కడ గెలవడం జరిగింది. తప్పకుండా ఆ ఓటమి నుండి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమీక్ష చేసుకుంటాం. తప్పకుండా సరైన మార్గంలో కాంగ్రెస్ను ఎట్లా తిప్పికొట్టాలో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చేస్తాం. సార్, ఒకటి గతంలో మీపై వచ్చిన ఆరోపణలు, తర్వాత ఇటు కడియం ఓటు బ్యాంకు, మరోవైపు ఇందిరా ఓటు బ్యాంకు, వీళ్ళిద్దరు సమక్షంలో పబ్లిక్ మళ్ళీ వాళ్ళ వైపే ఉంటే ఉప ఎన్నికను మీరు ఏ విధంగా మలుచుకుంటారు? అధికారంలో రావడానికి మీరు పబ్లిక్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఏ విధంగా చూపెడతారు? ఈరోజు ఒక దళిత నాయకుడిగా 4 సార్లు వరుసగా గెలిచి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే అది అంత సులభం కాదు. 4 సార్లు భారీ మెజార్టీతో గెలవడం కూడా. ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రజా వైద్యుడిగా, జాతీయ స్థాయిలో ఉత్తమ డాక్టర్గా
ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేసి 4 సార్లు ఎమ్మెల్యే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగినప్పుడు తెలంగాణ రాజన్న అని చెప్పేసి పూలదండలు వేయడం జరిగింది. సో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం నేను మాదిగ వాడు త్యాగం చేయడంలో ముందు వరుసలోనే చెప్పే కార్యక్రమం జరుగుతుంది. మనం ఒక అణగారిన కుటుంబంలో చిన్న స్థాయిలో పుట్టి పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను జిల్లా మొత్తమే కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి పిల్లల దవాఖాన పెట్టిన, అక్కడితో ఆగకుండా భారతదేశంలో ఉత్తమ పిల్లల డాక్టర్గా ఎదిగాను. అక్కడ నుండి రాజకీయాలకు వచ్చి 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాను. సో ఇన్ని ఆరోపణలు అనేక రకాలుగా నిందలు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి ఎవరైతే ఆ నిందారోపణ చేస్తున్నారో వాళ్ళకేమో ఓట్లు తక్కువ, అపజయాలు, నాకు ఓట్లు ఎక్కువ, ప్రజాదరణ ఎక్కువ, అదేవిధంగా విజయాలు కూడా ఎక్కువ జరిగినాయి. కాబట్టి ఈ నిందలు, ఆరోపణలు, అవమానాలన్నింటినీ అధిగమించి తప్పకుండా రేపు రాబోయే రోజులలో మరి అనేక రకాలుగా ఇవన్నీ చేయడంతో పాటు త్యాగాలు కూడా ప్రజలు చూస్తారు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఓసారి త్యాగం చేసిన, రెండోసారి ఉప ముఖ్యమంత్రి తీసేసినా కూడా పార్టీ బాగు కోసం కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ దేవుడు తండ్రి లాంటి బాధ్యత తీసుకొని కార్యక్రమం చేసి రెండోసారి త్యాగం చేసిన, మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా గన్పూర్ జనగాం గెలిపించాలి రాజే అని చెప్తే అవిభక్త వరంగల్ జిల్లాలో ఆ 2 మాత్రమే గెలిపించుకోగలిగినాం. అట్లా మూడోసారి త్యాగం, 4ఓసారి ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పేసి 5 నిమిషాల వరకు ఉన్నా కూడా అప్పటికప్పుడు కడియం శ్రేయర్ పార్టీ మారడంతో గన్పూర్ ఇన్ఛార్జిగా ఉండు రాజయ్య, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండు, ఎంపీలో బాధ్యత తీసుకుంటే ఆ రకంగా 4ఓసారి త్యాగం చేసిన, గణపురం నియోజకవర్గ బిడ్డగా నేను డాక్టర్గా మరి ఉన్నది కొద్ది కాలమైన కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు మరి హెల్త్ యూనివర్సిటీ వచ్చి చరిత్రలో మిగిలిపోయినాం. అదేవిధంగా 150 మంచాల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం, నేను పిల్లల డాక్టర్గా నేను చదివిన ఎంజిఎంలో దాదాపు 23 కోట్లతోటి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను మరి కొత్తగా పిల్లలకు 50 మంచాలతో కొత్త హాస్పిటల్ తీసుకురావడం, గణపూర్లో మరి సివిల్ హాస్పిటల్ తీసుకురావడం ఉంది, జఫర్గఢ్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నది కొద్ది సమయం ఉండగా కులాస్తిత్వం కోసం, పార్టీ అస్తిత్వం కోసం, డాక్టర్గా అస్తిత్వం కోసం అనేక కార్యక్రమాలు చేసినప్పుడు అనేక హర్డిల్స్, అనేక అవమానాలు, అనేక నిందలు, ఆరోపణలు అన్నీ ఉన్నా కూడా ప్రజలు మరి ఎప్పుడు కూడా నామోకాన్నే ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో త్యాగం కూడా చెప్పినా కదా, ఓన్లీ కడియం సరే బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు రాజే అని చెప్పేసి నాకు రైతు సమితి చైర్మన్ ఇచ్చిండు, ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నారు, ఎంపీ టికెట్ అన్నారు. కానీ ఏది రాకున్నా కూడా ఈరోజు పార్టీని పట్టుకుని ఉన్నారంటే ఇలా ఒక కేసీఆర్ఏ కాదు, యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా నా పక్షాన సానుభూతిపరంగా ఉన్నారు. తప్పకుండా రేపు ఎప్పుడు గణపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినా కూడా కడియం శ్రేణిని మట్టి కరిపించడం ఖాయం. ఇది తమ ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి, పదవులను అనుభవించడానికి ఎవరిని కుట్రలు చేసినా స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా తానే గెలుస్తానని చెప్తున్నాడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.